రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీతో పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు జోగు సురేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం లింగన్నపేట గ్రామంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు జోగు సురేష్ ఆధ్వర్యంలో సన్నం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు సన్నం బియ్యం పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుండి సన్నం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా సన్నం బియ్యం అందిస్తున్నారని, గతంలో ఏ ప్రభుత్వాలు సన్నం బియ్యం పంపిణీ చేసిన దాఖలాలు లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు జోగు సురేష్, ఎస్సీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి ఎల్లయ్య, సీనియర్ నాయకులు గొల్లేని వెంకటేష్, బుర్ర విఠల్ గౌడ్, పోషణగారి శివరాజ్యం, తలారి రాజయ్య, అంబటి వెంకటరాములు, అల్లెబ్ షాదుల్, కొమ్ము మహేష్, ఎస్కే షబ్బీర్, గుగ్గులోతు మోతీరాం, దాకి రాజయ్య, పారెల్లి దేవయ్య తదితరులు పాల్గొన్నారు. అప్పుడు పెట్టిన స్కీము వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఒక పేరు, ఏది ఆరోగ్యశ్రీ అనే పథకం వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిండు. అది ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎన్టీ రామారావు పెట్టింది ఎప్పటికీ నిలిచిపోతుంది. ఒక పార్టీ పంపించింది కాబట్టి ఆయన కూడా కొన్ని పనులు చేస్తుండు. మహేందర్ రెడ్డి కూడా ఇంకా కూడా మహేందర్ రెడ్డి గారు మళ్ళా ప్రజలకు తిరిగి ఎక్కడ ఏ ఊరిలో ఏమున్నది అనేది, అవన్నీ బీద ప్రజలకు ఏమందాలి ఏం లేదు అనేది అవి కనిపెట్టుకుంటా ఇంకా కూడా ఖచ్చితంగా చేయాలి, సేవ చేయాలని మేము కోరుతున్నాం. ప్రజాపాలనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుపేదలకు సన్నబియ్యం ఇద్దామనే ఒక గొప్ప ఆలోచనతో సన్నబియ్యం కార్యక్రమం చేస్తున్నాడు. సన్నబియ్యము నిరుపేదలందరికీ ఇస్తున్నాడు. దీన్ని చూసి ఓర్చుకోలేని అమ్మి మనము ముందు కూడా స్థానిక ప్రభుత్వముకు సంబంధించిన ఎలక్షన్లలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కానీ మనము ప్రోత్సహించాలి, విజయవంతం చేస్తూ మనము ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. లింగన్నపేట గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమము పేద ప్రజల కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈ పథకాలను అమలు పరచడం జరుగుతుంది. ఈ పథకాలు ప్రతి ఒక్క పేదవారికి అందేలా ప్రభుత్వము, ప్రజాపాలన ప్రభుత్వము కృషి చేయడం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లలో, స్థానిక ఎలక్షన్లలో ప్రజలందరికీ ముందుండి ఏ సమస్య అయినా ముందుండి నేను చేసి ఎటువంటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము అధిష్టానానికి పైకి తీసుకుపోయి ప్రతి ఒక్క సమస్యను మేము తీరుస్తాము. ఎవరు ఆందోళన చెందవద్దు. రేవంత్ రెడ్డి గారు మనకు ఏ విషయమైనా ఎల్లవేళ మనకు ఆపద వస్తుందంటే తోడుంటాడు. ఎవరు ఆందోళన చెందవద్దు. ప్రతి పేదవానికి 6 గ్యారంటీలు అందుతాయి.